కాకినాడ జిల్లాలోని జాతీయ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్ ఆగస్టు 1వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు జరగనున్న టోర్నమెంట్ కు కావాల్సిన ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి స్వయంగా పరిశీలించారు. జాతీయ స్థాయి అధికారులను నియమించడంతో పనులు చకచకా సాగుతున్నాయి. ఇక ఈ టోర్నమెంట్ లో 30 టీంలు జాతీయ స్థాయిలో పాల్గొంటున్నాయి. అలాగే యువతకు ఉపాధి కల్పించేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది. అలాగే ఆగస్టు 3వ తేదీ నుండి ర్యాలీకి కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు ప్రధాన కార్యక్రమాల పనులు కాకినాడకు పెద్ద ఆకర్షణీయంగా నిలిచాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధురాని అందిస్తారు. కాకినాడలో రెండు ప్రధాన కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో జరగబోతున్నాయి. రేపు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి జాతీయ స్థాయి హాకీ జూనియర్ మహిళా హాకీ పోటీలు జరగబోతున్నాయి. ఇది జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ కావడంతో అధికారులు ఇక్కడ ఏర్పాట్లు పకడ్బందీగా చేసేందుకు మాత్రం చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. మొత్తానికి 30 టీములు పాల్గొనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా 30 టీములు రాష్ట్రాల వారీగా పాల్గొంటూ ఇక్కడ అంటే జాతీయ స్థాయిలో కాబట్టి అది కూడా గతంలో హాకీ జాతీయ స్థాయిలో నిర్వహించారు. అదే అనుభవాన్ని పురస్కరించుకొని ఈసారి జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్ మాత్రం నిర్వహించడానికి కాకినాడకు అవకాశం కల్పించారు. ఇక్కడ చూసుకుంటే గనక ఈ మైదానం టర్ఫ్ మైదానాన్ని తయారు చేశారు. ఇందులో భాగంగా కేవలం ఈ క్రీడాకారులకి అన్ని రకాల అంటే టాయిలెట్స్ మొదలు భోజన వసతి దగ్గర నుంచి అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఇక్కడ చక్కటి క్రీడా స్ఫూర్తిని ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనం ఈ అంటే జూనియర్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ క్రీడాశక్తిని అంటే రాష్ట్రాల వారీగా అంటే ఎన్ని భాషలు ఉన్నా సరే దేశం మనదే ఒకటే దేశం అనే నినాదంతో ఇక్కడ అంటే జూనియర్ మహిళలు తమ హాకీ ప్రదర్శనకు వస్తున్నారు. దాన్ని బట్టి మనం చూడొచ్చు ఆడపిల్లల్లో కూడా ఎంత క్రీడా స్ఫూర్తి ఉంది. దేశం కోసం తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఏ విధంగా క్రీడల్లో పాల్గొవాలి. అదే విధంగా హాకీ అనేసరికి చాలా కష్టమైన క్రీడ అయినప్పటికీ జూనియర్ మహిళలు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటూ తమ శక్తి మేరకు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. అలాగే అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ వీళ్ళని ప్రోత్సహించేందుకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి మాత్రం ప్రతి పనిని తన భుజస్కంధాలపై వేసుకొని కార్పొరేట్ వ్యక్తులతో పాటు అన్ని రంగాల వ్యక్తుల్ని ఇందులో సంస్థలను సైతం మేళవింపు చేసుకుంటూ ఈ అన్ని రకాల ఏర్పాట్లకు తగిన అంటే ఎవరికి ఏ ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా ఎక్కడ బస్ చేయాలి అన్నది కూడా ఈ విధంగా చేయడంతో ఇక్కడ మొత్తం టోర్నమెంట్ సజావుగా సాగేందుకు ఇక్కడ చక్కటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఇది 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అంటే 12 రోజుల పాటు సాగే కార్యక్రమానికి మంచి వాతావరణం అయితే కల్పించబడింది. అలాగే 3వ తారీఖు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే దేశానికి సేవ చేసే అవకాశం ఒక ఉపాధి కల్పించుకోవడం ద్వారా కూడా ఈ ఆర్మీలో చేరేందుకు చక్కటి మార్గం కూడా 3వ తారీఖు నుంచి అది ఎంపీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు కార్యక్రమాలు ఒకే ప్రాంగణం దగ్గర పెట్టడంతో చక్కటి అంటే ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రస్తుతానికి ఈ రూట్లు బ్లాక్ చేయడంతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతో ఇక్కడ ఒక పండుగ వాతావరణం మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. ఒక పక్క క్రీడా స్ఫూర్తి, మరో పక్క దేశభక్తి కోసం ఒక మిలిటరీలో చేరేందుకు ఆర్మీలో చేరేందుకు అవకాశం. ఈ రెండు చూస్తుంటే కనుక ఈ మహిళల హాకీ టోర్నమెంట్ కానీ ఈ ఆర్మీలో చేరే ఉత్సాహవంతులైన యువకుల ఇక్కడ శిక్షణ కానీ చూసుకుంటే కనుక మనకి చక్కటి కార్యక్రమాలు ఏర్పరిచిన అధికార యంత్రాంగాన్ని మాత్రం మనం అభినందించడం తప్పదు. ముఖ్యంగా ఈ జూనియర్ మహిళలు పాల్గొంటున్న హాకీ మాత్రం రేపటి నుంచి అత్యంత ఉత్సాహభరిత వాతావరణం జరగనుంది. దీనికోసం ఇప్పటికే జాయింట్ కలెక్టర్ స్వయంగా ఉండి నిత్యం ప్రతి ఏర్పాటును పరిశీలిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక మహిళల హాకీ స్ఫూర్తికి మాత్రం కాకినాడ స్ఫూర్తిగా నిలుస్తుంది. చక్కటి వేదిక కావడంతో పాటు ఇతర రాష్ట్రాలకు అలాగే చిన్న చిన్న నగరాలకు కూడా ఇది ఎంతో ప్రేరణగా నిలుస్తుంది చెప్పడంలో మాత్రం అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం, కాకినాడ.